నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు దసరా బస్సుల్లో 50% అదనపు ఛార్జీలు అంటే దీని ప్రకారం చూసుకుంటే దసరా టైంలో ఛార్జీలు పెరిగే అవకాశాలు ఉన్నట్టయితే తెలుస్తుంది పల్లె వెలుగుల్లోనూ అమలు 7754 ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళిక ఈ నెల 20 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ సన్నాహాలు సో ఒకసారి డీటెయిల్గా చూసుకుందాం బతుకమ్మ దసరా పండుగలకు నడిపే ప్రత్యేక బస్సుల్లో అదనంగా 50% ఛార్జీలు వసూలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించినట్టు తెలుస్తోంది ఈ నెల 20వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు 7754 అదనపు సర్వీసులను నడిపేందుకు ప్రణాళికలు రూపొందించింది హైదరాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్రలకు ఈ ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు తెలుస్తోంది పల్లె వెలుగుతో సహా అన్ని రకాల ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు పండుగ ముగిశాక తిరుగు ప్రయాణం కోసం అక్టోబర్ 5, 6 తేదీల్లో ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తుంది ఇక భారీ ప్రయాణాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది విద్యా సంస్థలకైతే ఈ నెల 21 నుంచి సెలవులు అయితే ప్రారంభం అవుతున్నట్టు తెలుస్తుంది ఇక 20వ తేదీ సాయంత్రం 21న రద్దీ భారీగా ఉంటుందని ఆర్టీసీ అంచనా వేస్తుంది ఈ 2 రోజుల్లోనే 1079 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తుంది సద్దుల బతుకమ్మ ఈ నెల 30న దసరా అక్టోబర్ 2న ఉండడంతో ఈ నెల 27 నుంచి సొంతులకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది అయితే ఇక్కడ ఎలాగో దసరా సందర్భంగా సద్దుల బతుకమ్మ సందర్భంగా చూసుకుంటే తెలంగాణలో విద్యాలయాలకి కళాశాలలకు సెలవులు ప్రకటించిన విషయం కూడా అందరికీ తెలిసిందే అంతేకాదు హైదరాబాద్కి అయితే నలుమూలల నుంచి అందరూ వచ్చి ఇక్కడే జాబ్స్ చేసుకుంటూ బతుకుతున్నారు సో వాళ్ళు కూడా దసరాకి వాళ్ళ సొంతూర్లకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఈ మేరకు చూస్తుంటే బస్ స్టాండ్లు అన్నీ కూడా కిక్కిరిసిపోతాయని బాగా అర్థమైపోతుంది సో ముందుగానే రిజర్వేషన్లు చేసుకొని కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ విధంగా చూసుకుంటే 50% అదనంగా ఛార్జీలు కూడా వసూలు చేయాలని ఇదే దొరికింది ఛాన్స్ అన్నట్టుగా ఆర్టీసీ కూడా 50% ధరలు పెంచినట్టు తెలుస్తుంది సో ఈ విధంగా చూసుకుంటే ప్రయాణికుల మీద అధిక భారం కూడా పడనున్నట్టు తెలుస్తుంది అంతేకాదు ఇక అధిక భారం ఎక్కువ చేసుకోవడానికి ఏకంగా 7754 ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది చూసారా ఇక్కడ ప్రయాణికుల మీద పండగ టైంలోనే ఇదే వచ్చింది టైం అన్నట్టుగా ఆర్టీసీ కూడా ఎంత భారం మోపుతుందో ఓ పక్క ఫ్రీ బస్ ఇచ్చినట్టే ఇచ్చి ఎక్కడ వసూలు చేయాలో అక్కడ వసూలు చేస్తుంది ఆర్టీసీ దీన్ని బట్టే చూస్తుంది ఆర్టీసీ నష్టాల్లో లేదని కూడా సో ఇంకా డీటెయిల్గా చదువుదాం సో ఈ మేరకు పెద్ద సంఖ్యలోనే ప్రత్యేక బస్సులు నడపాలని కూడా ఆర్టీసీ నిర్ణయించిందట అయితే ప్రత్యేక ఏర్పాట్లు ఇక్కడి నుంచి అని తెలుస్తుంది అయితే బస్సుల్లోని ప్రధాన బస్టాండ్లైన ఎంజీబీఎస్ జేబీఎస్తో పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కేపీహెచ్బి కాలనీ ఉప్పల్ క్రాస్ రోడ్ ఉప్పల్ బస్టాండ్ దిల్సుఖ్ నగర్ ఎల్బీ నగర్ ఆరంఘర్ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడిపించేందుకైతే ఆర్టీసీ సిద్ధమైనట్టు తెలుస్తుంది అయితే గత ఏడాది దసరాకు 7137 ప్రత్యేక బస్సులను నడపగా ఈసారి అంతకంటే ఎక్కువగా 617 బస్సులను పెంచి మొత్తంగా 7000 ఎక్కువగానే అంటే దగ్గర 8000 బస్సులను అయితే అదనంగా పురమాయించినట్టు తెలుస్తుంది అయితే ఈ బస్సుల గురించి మీకు పూర్తి వివరాలు కావాలన్నా సరే ఇక మీకు కనిపిస్తున్న టోల్ ఫ్రీ నెంబర్కి అయితే కాల్ చేసుకోవచ్చు అయితే ప్రత్యేక బస్సుల సంఖ్య తేదీల గురించి తెలుసుకుందాం అంటే ఏ తేదీన ఎన్ని ప్రత్యేక బస్సులను నడుపుతారనే విషయాల గురించి అయితే తెలుసుకుందాం సెప్టెంబర్ 20 నుంచే ప్రత్యేక బస్సుల సర్వీస్ అయితే స్టార్ట్ అవ్వనట్టు తెలుస్తుంది సెప్టెంబర్ 20 నుంచి అయితే 662 ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు ఇక సెప్టెంబర్ 21కి అయితే 417 ప్రత్యేక బస్సులను 22కి అయితే 346 ప్రత్యేక బస్సులను 23వ తేదీ అయితే 309 ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు 24లో చూసుకుంటే 320 ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు 25 26 చూసుకుంటే 25 అయితే 335 ప్రత్యేక బస్సులు 26 అయితే 562 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు తెలుస్తుంది ఇక పండగ దగ్గరకు వచ్చే కొద్దీ కూడా అంటే 27వ తేదీ అయితే ఇక 1028 బస్సులు ఎందుకంటే ఈ టైంలోనే ఎక్కువగా అందరు వాళ్ళ ఇళ్లకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఉద్యోగస్తులతో సహా ఇక విద్యార్థులు కూడా సో ఇక్కడ అంతా విద్యార్థులు వెళ్ళినా కూడా ఇక్కడ ఉద్యోగస్తులు కూడా వాళ్ళ ఇళ్ళకి అంటే పండగ దగ్గరకు వచ్చే టైంలో ఒక 5 రోజుల ముందే వెళ్తారు కాబట్టి అందరు కూడా ఈ యొక్క 2 రోజుల్లో వెళ్ళే టైం ఉంటుంది కాబట్టి అంటే 27, 28లో ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ 2 రోజుల్లో అదనపు బస్సులు అంటే 1028 అదనంగా 28వ తేదీ అయితే 1010 అదనంగా బస్సులను నడుపుతున్నట్టు తెలుస్తుంది ఇక 29వ తేదీ అయితే 946 అదనపు బస్సులను నడుపుతున్నారు
30వ తేదీ విషయానికి వస్తే 824 బస్సులను అదనంగా నడుపుతున్నట్టు తెలుస్తుంది. ఇక అక్టోబర్ 1, 2 చూసుకుంటే అక్టోబర్ 1న 884 అదనపు బస్సులు, అక్టోబర్ 2న 111 బస్సులు. అంటే పండగ అయిపోయే కొద్దీ ఈ బస్సుల సంఖ్య కూడా చూసుకోవచ్చు మీరు. ఎందుకంటే పండగ రోజు ఎవరు కూడా జర్నీ చేయరు కాబట్టి, సో వెళ్తే 5 రోజులు 3 రోజుల ముందన్న వెళ్తారు కాబట్టి, సో అప్పుడే ఎక్కువగా అదనపు బస్సులను నడుపుతున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా సరే ఈ సర్వీసుల వల్ల బస్సులు దొరికినప్పటికీ కూడా అదనపు ఛార్జీల వల్ల ప్రయాణికుల మధ్య ఎక్కువగా భారం పడే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా సరే ఈ భారాన్ని నిజంగానే ప్రజలు తట్టుకోగలుగుతారా లేదా అనేది కూడా మనం వెయిట్ చేసి చూడాల్సిందే.